నమస్కారం. తమిళనాడు తిరుచిరాపల్లి నుంచి నా అభిమాని కర్మ గురించి ఒక ప్రశ్న అడిగారు. గురువే, కర్మ అంటే ఏమి? కర్మ క్రియ దీనికి ఏమి డిఫరెన్స్ ఉంది? కర్మ అంటే ఏమి, క్రియ అంటే ఏమి? అద్భుతమా, వండర్ఫుల్ క్వశ్చన్. మీరు భగవద్గీత చాలా చదివినారు, నేను తెలుసుకున్నాను. దాంట్లో కర్మ గురించి చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కాబట్టి నేను ఇప్పుడు మీకు కర్మ అంటే నాకేం నాలెడ్జ్ ఉంది దాన్ని షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ మనుష్య దేహం మీకు దొరికింది అంటే మీరు మోర్ దాన్ 3 lakhs బాడీస్ ను క్రాస్ చేశారు. ఒక సింగిల్ అమీబా నుంచి ఒక బాడీ చేంజ్ చేసుకుని తర్వాత ఈ మనుష్య దేహం మీకు దొరికింది. ఇది చాలా పవిత్రమైన ఒక జన్మం, ఈ మనుష్య జన్మం. ఈ మనుష్య జన్మ మీకు ఎలా దొరికిందంటే, మీరు తెలుసుకున్నారు, ఇల్లు తీసుకోవాలి, కార్ తీసుకోవాలి, పెండ్లి చేసుకుని 2 బిడ్డలు, దానికి ఎడ్యుకేషన్ ఇచ్చి పెళ్లి చేసి తర్వాత ముక్తి అట్లా మీరు ఉండాలి. లేదు లేదు, మీరు పుట్టింది చేయాలంటే మీకు ముక్తి దొరికేదానికి ఏమేముంది, ఆ క్రియను మీరు చేయాలి. క్రియ అంటే పని. ఏమి పని? ఎట్ల పని? పవిత్రమైన క్రియ. పవిత్రమైన క్రియ అంటే ఏమి? ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కు రిలేటెడ్ గా నీకు ఇండియన్ పీనల్ కోడ్, సివిల్ కోడ్ అట్లని దానికి కనెక్టెడ్ గా చాలా 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 లాస్ ఉంది. యాల మీకు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీకు ఇచ్చారంటే సనాతన ధర్మంలో ఏమేమి చెప్తుంది దాన్ని అలవడుచుకుని మీరు మీ జీవితం జరగాలి. అట్లా జరిగితే మాత్రం మీరు పవిత్రమైన క్రియలు చేసేదానికి మీకు అవకాశం దొరుకుతుంది. ఈ భగవంతుడు ఏం చేశాడంటే, జన్మజన్మాల మీరు ఏమేమి పాపకర్మాలు పుణ్యకర్మాలు చేశారు దాన్ని ఈ మైండ్ ఏం చెప్తాము, మనసు, దాంట్లో ఏమేమి కలెక్షన్ అయింది, జన్మజన్మాల పవిత్ర కర్మాలు, తప్పైన కర్మాలు, పుణ్యాలు ఏం చేశారు మీరు, అదంతా ఒక క్యుములేటెడ్ మనసుగా అది ఆత్మ బయటే వచ్చినప్పుడు ఆత్మ కూడా అది బయటే వస్తుంది. ఆత్మ తర్వాత మనసు, ఇది 2 మీ అమ్మ గర్భాలో ఉండే శిశువు లోపల భగవంతుడు పెడతాడు. యాలంటే మీరు ఏమి పాపకర్మాలు చేశారు దాన్ని పవిత్రంగా క్రియలు చేసి పుణ్యం తీసుకున్నదికి ఏమేముంది, క్రియలు అట్లా పవిత్రంగా చేసి తర్వాత మీకు ముక్తి ఇచ్చేదానికి ఈ మనుష్య దేహం భగవంతుడు మీకు ఇచ్చాడు. మీరేం చేస్తారు? మీకు పంచ ఇంద్రియాలు ఉంది. పంచ ఇంద్రియాలు ఏం చేస్తుంది? భగవంతుడు ఈ లోకంలో ఏమేమి మోహం ఉండే వస్తువులు ఇచ్చిండాడో దానిపైక మనసున పెట్టి మోహించి దుఃఖమున పడిపోతారు. ఎప్పుడు మీరు ఈ పంచ ఇంద్రియాలు లోకంలో ఉండే ఈ వస్తువు పైకి మోహం పెట్టుతుంది, ఆటోమేటిక్ గా మీకు కర్మాలు తప్పు క్రియలు అవుతుంది. పుణ్యక్రియాలు పవిత్ర క్రియాలు అయ్యలేదు. సో ఈ జన్మంలో మీరు పుట్టింది ఏమిటికంటే
మోక్షం తీసుకొని ముక్తి తీసుకునేదానికి మీరు పుట్టారు. కాబట్టి ఏం చేస్తారంటే పంచ ఇంద్రియాలు కూడా మీరు చేరుకుని అది ఏమేమి చెప్తుంది దాన్ని చేసుకుని మీరు ఇంకొక జన్మం, ఇంకా పునర్జన్మం ఏమేముంది, జన్మాలు, ఇంకొక జన్మం, ఇంకొక జన్మం, ఇంకొక జన్మం వస్తా ఉంటుంది. ఈ జన్మముక్తి కావాలంటే మీ లోపల వచ్చే ఈ సాఫ్ట్వేర్ ఏమి లోపల ఉంది, పూర్వజన్మ పాపకర్మ పుణ్యాలు సాఫ్ట్వేర్ ని ఏం చేసి లోపల పెట్టాడో దాన్ని లోపల నుంచి వచ్చే ఈ థాట్స్ దీన్ని పవిత్రంగా మీరు బయట వచ్చేనట్లు చేయాలా. ఎట్లా చేసేది అట్లంటే ఆధ్యాత్మ రీతిలా మీరు లోపల పోతే సత్సంగాలు, రాజయోగం, కర్మయోగం, భక్తి యోగం, ఇట్లా ఈ డిఫరెంట్ యోగాల మీరు ఎప్పుడు మీరు లోపల పోతారో ఆటోమేటిక్ గా ఈ లోపల ఉండే ఈ బ్యాడ్ థాట్స్ అట్లని ఏం చెప్తామో ఈ కెట్ట యోచనాలు ఇదంతా పవిత్రమవుతుంది. ఎప్పుడు మీకు వచ్చే ఈ బ్యాడ్ కర్మాస్ థాట్స్ గా కన్వర్ట్ అయి బయట వస్తుంది, అది పవిత్రంగా ఉండే ఆశలు అవుతుంది. ఆ ఆశ ఏమవుతుంది, యాక్షన్ అవుతుంది. యాక్షన్ పవిత్ర క్రియలు అవుతుంది. ఎప్పుడు క్రియలు యాక్షన్స్ పవిత్రం అవుతుంది, ఆటోమేటిక్ గా మీకు ముక్తి దొరుకుతుంది. సో ఒక సీక్రెట్ ఏమంటే దీనికి ఒకే ఒక ఈజీ వే ఆఫ్ గెటింగ్ ముక్తి అండ్ డూయింగ్ గుడ్ క్రియాస్. యాక్షన్స్ హ్యావ్ టు బి మేడ్ ఇన్ టు గుడ్. టు డూ దాట్ యూ హ్యావ్ టు డూ ధ్యాన. ధ్యానం చేస్తే ఏమవుతుంది, ఈ లోపల ఉండే ఈ సాఫ్ట్వేర్ పంపించే ఈ బ్యాడ్ కర్మాస్ థాట్స్ అంతా పవిత్రం అవుతుంది. లేకపోతే థాట్సే వచ్చేలేదు. ఎప్పుడు మీకు థాట్స్ వచ్చేలేదు, లేకపోతే థాట్స్ లేకుండా పోయినప్పుడు మీరు కొత్తదిగా పవిత్రంగా ఉండే థాట్స్ లోపల మీరు వేసేనప్పుడు భక్తి యోగం, రాజయోగం, ఇంకా వేరే వేరే యోగం మీరు చేసేనప్పుడు ఆటోమేటిక్ గా లోపల